చలో ఇక మా తమ్ముడి అలా ఏమో కొత్త ముచ్చర పట్టుకొని వచ్చిండటుల్లా ఓసారి చూద్దామా? ఓ తమ్మి ఇక షురూ చేయి నువ్వు. ఇక నుల్లా ఈ చిత్రం విన్నారా నుల్లా? విజయవాడలా లేపాక్షి జిల్లా ఉన్నది కదా, శ్రీ సత్యసాయి నగర్లా ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. ఇక ఈ ఎలక్షన్స్లలా పైసలు గీసలు పంచుడైతే సర్వసాధారణమే కదా అందరికీ. ఇక పైసలు ఓగలు 2 కోట్ల రూపాయలు సంచిలో చదురుకొని పంచదందుకు పోతా అంటే పోలీసులు ఊకుంటుందా? ఇక పోలీసులు ఆరను కుయ్యి 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 అని వినబడుతోటే ఎక్కడ పైసలు అక్కడ వేసి ఒక్కటే ఉరుకుడు ఉరికిర్రు. ఇక ఉరికిన తర్వాత పోలీసులు ఇక పైసలను రికవరీ చేసుకున్నది. అందుకతే ఇక గంట పైసలు ఉంటాయి అందులో. ఇక 40 లక్షలు మాయం చేసిరట. ఇక ముందుగానే దొంగ సొమ్ము. ఇక ఆ దొంగ సొమ్ముకు దొంగలు ఆశపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రి? ఇక కథం గంట చెయ్యి అయితే పెట్టిర్రు, ఆ 40 లక్షలు దొబ్బుకొని వెళ్ళిపోయారు. ఇక మరి వాళ్ళు ఎవరు తీసుకున్నారో ఎట్లా తీసుకున్నారో ఇక మనకైతే తెలియదు. కానీ ఇక రాజుల సొమ్ము రాలపాలంటారు కదా. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో 1 కోటి రూపాయలు 500 రూపాయల నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ డబ్బుల్ని. సిఏ గారికి ఫోన్ చేశారు. సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉండే. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అందరికి మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి